హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. పూర్వం ఒక నానుడింది, రాజుల సొమ్ము రాళ్లపాలు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే, ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి పాలన్న చందంగా తయారైంది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటారు, ప్రభుత్వ పాఠశాలలు కానీ మౌలిక వసతులు కానీ మేము చేసిన విధంగా ఏ ప్రభుత్వము చేయలేదు అని చెప్పేసి, ఒక ఉద్యమంలాగా చేసాం పనులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ఆ చెప్పిన దాని ప్రకారము వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి తీసుకునే సీఎంకు 87 బాత్రూములు. ఎక్కడ? ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన భవనంలో ఒక పేద సీఎంకు 87 బాత్రూములు ఉన్నాయి. మరి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఒక ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థులు 87 మంది ఉన్నారు. ఆ యొక్క వసతి గృహంలో 87 మంది ఉన్నారు. ఆ 87 మంది విద్యార్థులకు గాను, బాలికలకు గాను ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. గమనించండి, నాడు నేడు. మరి ఇది రాజుల సొమ్ము నాటి సామెతను తలపిస్తూ ఉంది. రాజుల సొమ్ము రాళ్లపాలు, నేడు ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారి పాలు అన్న చందంగా ఉన్న పరిస్థితి. మరి గమనించండి ప్రజలారా, ఋషికొండకు పర్యావరణ అనుమతులు లేకపోయినా ఋషికొండలో గుండు కొట్టి కట్టిన బిల్డింగ్కి 87 బాత్రూములు, బాలికల వసతి గృహానికి ఒక్క బాత్రూమ్ ఉన్న పరిస్థితి. మరి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి సంక్షేమం చేశాము. సంక్షేమమేనా రాష్ట్ర ప్రజలకు కావాల్సిండేది? మరి ఏంటి, అభివృద్ధి ఉండదా? మరి ఈ పిల్లల పరిస్థితి, ఈ దీన పరిస్థితికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు? ఆలోచించండి. నమస్తే.